వచనము, నా జీవము తోడు నేను ఆ కాపర్లను విరోధిని అయితిని. నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించదను. వారు గొర్రెల మేపుట మాన్పించదను. ఏమంటున్నాడు చూడండి. గొర్రెలను పట్టించుకోకుండా, వాటికి కావలసిన మేత వేయకుండా, వాటిని సరిగా మేపకుండా ఎవరైతే నిర్లక్ష్యంగా జీవిస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఆ గొర్రెలను తీసేస్తా. వాళ్ళ దగ్గర నుంచి నేను ఇచ్చిన సేవను తీసేస్తా. నా గొర్రెలను గురించి వారి యొద్ద విచారం చేస్తా. వారు గొర్రెలను మేపట్లేదు కాబట్టి వారిని గొర్రెలు మేపించే పని నుంచి తీసేస్తా. ఇకను కాపర్లు తమ కడుపు నింపుకొన జాలకుండా చేస్తా. కడుపు నింపుకోవడానికే కాపరిగా మారినట్లయితే వాళ్ళ కడుపు నింపకుండా చేస్తా. నేను అంటలేదు సుమా, దేవుడు అంటున్న మాటలు. వారు గొర్రెలు మేపుట మాన్పించదను. ఇకను కాపర్లు తమ కడుపు నింపుకొన జాలక ఉందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పించదను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు. ఇదిగో నేనే నా గొర్రెలను వెతకి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతకున్నట్లు నేను నా గొర్రెలను వెతకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడికి అవి చెదరిపోయెనో అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందును సకలమైన కాపరస్తుల స్థలములందును వాటిని మేపెదను. నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నా గొర్రెలను మంచి మేత కలిగిన చోటకు నేను నడిపిస్తా. అక్కడ వాటిని మేపుతా. ఈరోజు మీలో ఎంతమంది నమ్ముతున్నారు కల్వరి టెంపుల్ మంచి మేత కలిగిన స్థలము? నమ్మిన వారు ఉన్నారా? మీరందరూ ఎందుకు కల్వరి టెంపుల్కి వచ్చారో తెలుసా? దేవుడు తీసుకొచ్చాడు కాబట్టి. 95లో దేవుడు నాతో మాట్లాడాడు. ఓ చెట్టు కింద కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఒక 15 మందికి 20 మందికి వాక్యం చెప్పడానికి ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు నాతో మాట్లాడాడు. నీకు అతిపెద్ద సంఘాన్ని ఇస్తాను అన్నాడు. వాస్తవంగా నేను సంఘ కాపరిని కావాలి ఎప్పుడు ఆశించలా. పైపెచ్చు ప్రార్థన చేశా. ప్రభువా, ఏ పరిచర్య చేయమన్నా చేస్తా, కానీ కాపరి పరిచర్య మాత్రం నాకు పెట్టద్దు ప్రభువా. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా, సువార్త ప్రకటిస్తా, కానీ కాపరిగా నన్ను ఒక చోట పెట్టద్దు ప్రభువా అని ప్రార్థన చేసేవాడిని. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను కాపరినే చేస్తా, అతిపెద్ద సంఘాన్ని ఇస్తా అన్నాడు. అప్పుడు అనుకున్నాను, అతిపెద్ద సంఘం అంటే మన హైదరాబాద్లో నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్ దైవజనులు జి శామ్యూల్ గారు నడిపిస్తున్న సంఘమే అతిపెద్ద సంఘం ఆ రోజుల్లో. నేను అనుకున్నాను, ఒకవేళ అక్కడ సుమారు 2,000 మంది ఆరాధిస్తున్నారు కదా, ఒకవేళ దేవుడు పెద్ద సంఘం ఇస్తే 3,000 మందిని ఇస్తాడేమో అనుకున్నాను. కానీ లక్షల మందిని ఇస్తాడని మాత్రం ఎన్నడూ ఊహించలా. ఎంత అద్భుతమైన దేవుడు అండి. అప్పుడు దేవుడు నాతో చెప్పింది ఏంటో తెలుసా? నేను ప్రాణంగా ప్రేమించి నా ప్రాణాన్ని ఇచ్చి కొనుక్కున్నటువంటి నా బిడ్డలను నీ దగ్గరికి తీసుకొస్తా. వారికి స్వచ్ఛమైన ఆహారం నువ్వు పెట్టాలి. అది ఆ రోజు దేవుడు నాకు చెప్పింది. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు ఏమన్నాడు? నీకు తెలుసు కదా ప్రభువా నేను ప్రేమిస్తున్నాను. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నా గొర్రెలను మేపుము అన్నాడు.